మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఒకసారి ఈ 3D వీడియో ఎడిటింగ్ అయితే చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు వీడియో అయితే చూడండి. పుట్టు మచ్చలు పెట్టేశాడా మాయగాడు, మచ్చాకి చాలేకుంటేనే ఆపై వాడు మెరుపో కళ్ళకొచ్చి పగటిని. వీడియో అయితే చూసారు కదా, మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు మన ఛానల్ అయితే కనబడుతుంది కదా. సో ఛానల్ యొక్క లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ నా బయోలో అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి ఛానల్కి అయితే రండి. అండ్ మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే యాప్ యొక్క లింక్ కూడా నా బయోలో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి యాప్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఛానల్కి అయితే వచ్చాక ఏం చేశారంటే పైన మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ అయితే వేసుకొని సర్చ్లో మీరు 169 సో 169 అని మీరు సర్చ్ అయితే వేయండి. సర్చ్ అయితే వేస్తే ఇక్కడ మీకు 1pic3D లవ్ లిరికల్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి వచ్చింది కదా. ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ పీస్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫాంట్స్ అయితే ఇచ్చాను, ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అనేది కదా, దీని పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్లో ఇక్కడ సాంగ్ యొక్క నేమ్ అయితే ఉంటుంది. సో స్పాటిఫై టైప్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు సాంగ్ యొక్క నేమ్. అండ్ ఇక్కడ మీరు 3 సెకండ్స్ నుంచి మీ యొక్క పిక్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో 2 సెకండ్స్ అయితే మీరు వదిలేయండి. ఇక్కడ మనకు సాంగ్ యొక్క నేమ్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 సెకండ్స్ నుంచి మీరు మీ యొక్క పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం అయితే మీరు ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ చేద్దాం. అండ్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అదే పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెడ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ PNG ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఇందాక ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేశారో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెడ్ అయితే యూజ్ చేసుకున్నాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఆ పిక్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పిక్ అనేది మనం ప్లస్ సెకండ్ చేద్దాం. సో చేసుకున్నాక మనకు పిక్ అనేది ఇలా అయితే యాడ్ అయిపోయింది కదా. సో చూడండి, ఇంతే సింపుల్గా అయితే మీరు ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో మీకైతే సింపుల్గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. సో ఇంతే. అండ్ ఇక్కడ మీరు లిరిక్స్కి మిస్సింగ్ ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, మిస్సింగ్ ఫాంట్ వస్తే. అండ్ ఇక్కడ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫోటో అనేది సరిపోతుంది. సో ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి.